హరే మన సమస్యలకు పరిష్కార మార్గం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి. ఈ మధ్యకాలంలో ప్రపంచం అంతటా భగవద్గీత చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అది చాలా సంతోషకరమైన విషయమే కదండి. మనకు ఎంత కష్టతరమైన పరిస్థితి ఏర్పడినా సరే భగవద్గీతలో ఏ ఒక్క పేజీ ఓపెన్ చేసి చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటారు కదా. అది అక్షర సత్యం అండి. అసలు భగవద్గీత మనకు ఏం చెప్తుందో, మనం ఏమి నేర్చుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అసలు మనం ఏంటి, భగవంతుడు ఎవరు, మనకి భగవంతునికి గల సంబంధం ఏంటి, భగవంతుడిని ఎలా చేరుకోవాలి, అసలు ఈ ప్రపంచం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో నేను ఎందుకు ఉన్నాను, నా కర్తవ్యం ఏమిటి, భగవంతుడు అంటారు, ఆయన ఎవరు, ఆయన్ని చేరుకోవడం ఎలా, ఇలా చాలా ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయండి. మరికొంతమంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు, నేను మారాలనుకుంటున్నాను, దృఢ నిశ్చయం రావడం లేదు, నేను చేసేది చెడు అని తెలుస్తూనే ఉంది, కానీ వాటిని మానుకోవడం ఎలా, నాకు కోపం వస్తుంది, దాన్ని తగ్గించుకోవడం ఎలా, ఇలా అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. అసలు మనిషి జీవనానికి సంబంధించిన సర్వ ప్రశ్నలకు సమాధానం భగవద్గీత మనకు ఇస్తుందండి. అసలు భగవద్గీత అంటే భగవంతుడు యుద్ధంలో మాట్లాడారు కదా, మరి మన జీవితంలోకి ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ భగవంతుడు యుద్ధంలో మాట్లాడినా మానవ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు. మనకు రోజు గడవాలనుకున్నా ఒక యుద్ధమే కదా అండి. ఎలా అంటే మనతో మనం యుద్ధం, ఇంట్లో వాళ్ళతో యుద్ధం, మన మనసుతో యుద్ధం, మనం చేసే వర్క్తో యుద్ధం, మానవుడు చేసే ప్రతి పనికి కూడా ఒక పోరాటమే కదండి. ఈ పోరాటాన్ని నెగ్గేది ఎలా అని భగవంతుడు మానవుల్ని దృష్టిలో పెట్టుకుని అర్జునునికి ఉపదేశం చేశారన్నమాట. ఉదాహరణకు మనం ఒక వస్తువుని కొన్నామనుకోండి, డైరెక్ట్గా ఆ వస్తువుని ఆపరేట్ చేయలేం కదా, కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒక మాన్యువల్ ఇస్తారు. దాని ద్వారా ఆపరేట్ చేయడం చాలా ఈజీ కదండి. అలానే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడే మనకు భగవద్గీతను ఒక మాన్యువల్ రూపంలో ఇచ్చారు కదండి. అలాంటి అవగాహన ఇచ్చే మాన్యువల్ను వదిలేసి మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉన్నాము. అలా కాకుండా భగవంతుడు మనకి ఇచ్చిన భగవద్గీతను చదివి మనం మన జీవితాలని ధర్మపరంగా కొనసాగిద్దాం. ఇంకొక విషయం అండి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు భగవద్గీతను తెలుసుకోవాల్సిందే అండి. ఎంత త్వరగా మనం భగవద్గీతను తెలుసుకోగలిగితే మన జీవనం అంత బాగుంటుంది. నేను చెప్పేది ఏమిటంటే, మనం కూడా కష్టాలు వచ్చిన తర్వాత భగవద్గీతను చదివే కన్నా ముందుగానే భగవద్గీతను చదివి రాబోయే విపత్తులను ఎదుర్కోవచ్చు కదా. కరెక్టే కదండి. సాక్షాత్తుగా భగవంతుడే మన లైఫ్ స్టైల్కి ఉపయోగపడే మాన్యువల్ అంటే శ్రీమద్ భగవద్గీతను మనకి ఇచ్చారు కదా అండి. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనం మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. భగవంతుడు ఎంత కృప కలవారండి. మనం చేసిన కర్మలకు కష్టాలతో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. భగవంతుడు మన కష్టాలను చూడలేక ఒక పరిష్కార మార్గాన్ని భగవద్గీత ద్వారా సూచించారు కదా. ఆ పరిష్కార మార్గాన్ని వినియోగించుకొని మనం కూడా ఆనందమైన జీవితాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ.